నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఒక చిన్న గ్రామం. కానీ భారీ రాజకీయ నాటకం. సర్పంచ్ పదవి కోసం రాజకీయ నాయకుల మధ్య పోటీ సాధారణమైతే ఇక్కడ మాత్రం పదవి వేలానికి వెళ్లింది. చిన్న అడిసరలపల్లి గ్రామంలో సర్పంచ్ పోస్టు అక్షరాల 51.30 లక్షలకు అమ్ముడైంది. ఎన్నికల సంఘం హెచ్చరికలు, ప్రజాస్వామ్య నిబంధనలు అన్ని పక్కన పెట్టి గ్రామ పెద్దల ముందే బహిరంగ వేలం అని చెబితే నమ్మాలి. అంత పెద్ద మొత్తానికి ఎవరు కొనేశారు? ఆ డబ్బు ఎక్కడికి వెళుతోంది? గ్రామ రాజకీయాల్లో ఈ వేలం ఏ సందేశం ఇస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని చిన్న అడిసెళ్లపల్లి పదవి రిజర్వేషన్ జనరల్ గా ఉండటం వల్ల పోటీ మరింత రసవత్తరంగా మారింది. గ్రామ పెద్దలు, స్థానిక నేతలు, రాజకీయ నాయకులు ఒకే వేదికపై సమావేశమై ఎవరు ఎక్కువ వేస్తే సర్పంచ్ సీటు వారికే అంటూ బహిరంగ వేలం పెట్టేశారు. ఒకవైపు ప్రజాస్వామ్యం, మరోవైపు వేలం పద్ధతి. గ్రామమంతా హోరెత్తిన పోరులో దాదాపు 10 మంది ఆశావహులు రంగంలోకి దిగారు. ఈ వేలానికి చివరిలో ముందుకు దూసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పందుల వెంకటయ్య. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు హ్యామర్ పడగానే 51,30,000 రూపాయలకు సర్పంచ్ పదవి క్లోజ్. గ్రామస్తుల ముందు ప్రకటించేశారు. ఎంత పెద్ద మొత్తం ఎందుకు? గ్రామ పెద్దల ప్రకారం ఈ డబ్బుతో బొడ్రాయి, శివాలయ నిర్మాణం వంటి గ్రామ అభివృద్ధి పనులు చేయాలని ఉమ్మడిగా తీర్మానం. గ్రామం కోసం చేసేది గ్రామమే, అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నాం. సర్పంచ్గా ఎన్నికైన వారు గ్రామం కోసం పనిచేయాలి, అందుకే వేలం పెట్టాం అంటున్నారు గ్రామస్తులు. మా చిన్నపల్లి గ్రామం, మా ఊళ్ళో నిన్న సర్పంచ్ ఏకగ్రీవం జరగడం జరిగింది. సర్పంచ్ ఏకగ్రీవం జరిగింది. అందులో మా ఇష్టపూర్తిగా మా ఊరి ప్రజలందరూ కలుపుకొని అందరూ చర్చించుకొని మాట్లాడుకొని ఏకగ్రీవం చేసుకున్నాం. మా ఊరి సమస్యల గురించి మేము మాట్లాడుకొని ఏకగ్రీవం చేద్దామని చేసుకున్నాం. అందులో మేము నిన్న పార్టిసిపేట్ జరిగింది. ఏకగ్రీవం చేసుకున్నాక మాకు 3 లీడ్లోకి వచ్చారు. 3 వేల పాడితే ఒక ఆయన మెజార్టీకి వచ్చిండు. మా ఊరి బాగు కోసమే, అందరి కోసము, తండ ప్రజలు కానీ ఎవరైనా సరే కానీ మా ఊరి బాగు కోసమని మేము మాట్లాడుకొని చేసినాం. పందుల వెంకటయ్య గారు లీడ్లో ఉన్నారు. వాళ్ళు వేలంపాడ ద్వారా దక్కించుకున్నారు. మా ఊరు బాగు కోసం తీసుకున్నాం. ఇలా ఎవరి స్వార్థం లేదు, ఎవరి లేదు. మేమంతా మాట్లాడుకొని పెద్ద మనుషుల సమక్షంలో మేమందరం చర్చించుకొని మేము వేలంపాడ చేయడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం హెచ్చరికలకు గ్రామస్తుల స్పందన మరో కథ వినిపిస్తున్నారు. గ్రామానికి ఏది మంచిదో గ్రామమే నిర్ణయిస్తోంది అంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. వేలంలో వచ్చిన మొత్తం డిసెంబర్ 7న గ్రామ పెద్దలకు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇది ప్రజాస్వామ్యానికి ధిక్కారమా, లేక గ్రామాభివృద్ధి కోసం చేసిన ఓ స్థానిక ప్రయోగమా? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అధికారమే లక్ష్యంగా ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు పదవికి ధర నిర్ణయించే కొత్త ట్రెండ్ మొదలైందా? ప్రజాప్రతినిధి పోస్ట్ వేలంలో అమ్ముడవటం ప్రజాస్వామ్యానికి కొత్త పరీక్ష. చిన్న అడిసెర్లపల్లి వేలం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. పదవి కొనుగోలు, పాలన విక్రయమవుతోందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.